వారాహి సిల్వర్ జ్యువెలరీ ఇప్పుడు మన వారాహి సిల్క్స్ కేపీహెచ్పీ స్టోర్ ఫస్ట్ ఫ్లోర్ లో 28 మార్చ్ హీరో తేజ సజా హీరోయిన్ మీనాక్షి చౌదరి చేతుల మీదుగా గ్రాండ్ ఓపెనింగ్ జరగబోతుంది. వెల్కమ్ టు ఇస్ట్యూ టీవీ. మధ్యప్రాచ్యంలో యుద్ధ వాతావరణం ఇంకా కనిపిస్తూనే ఉంది. తాత్కాలికంగా ట్రంప్ తన యుద్ధాన్ని 5 రోజుల పాటు వాయిదా వేశానని చెప్తున్నాడు. ఇటు ఇరాన్తో చర్చలు జరుపుతున్నానని చెప్తున్నాడు. ఇరాన్ మాత్రం అమెరికాతో ఎట్టి పరిస్థితుల్లో చర్చలకు వెళ్లే ప్రసక్తే లేదు, అమెరికా అబద్ధాలు చెప్తోందని చెప్తున్నారు. దీంతో పాటు ఆయిల్ సంక్షోభం పెరుగుతోంది. ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలపైన ఈ ప్రభావం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. హైదరాబాదులో కూడా మనం సంక్షోభానికి సంబంధించిన పరిస్థితులని ప్రభావాన్ని చూస్తున్నాం. ఇక్కడ పెట్రోల్ పెట్రోల్ బంకులో నో స్టాక్ బోర్డ్స్ కనిపిస్తున్నాయి. గ్యాస్ మీద ఇప్పటికే ఎఫెక్ట్ కనిపిస్తుంది. అంతేకాదు కొన్ని పెట్రోలియం ఆధారిత పరిశ్రమలు కూడా మూతపడే పరిస్థితి ఏర్పడుతుంది మన ఇండియాలో కూడా. అసలు యుద్ధం ఆగుతుందా? ఇరాన్ ఎత్తుగడలేంటి? ఇరాన్ చాలా చాకచక్యంగా ఈ ఆర్థిక వ్యవస్థని కంట్రోల్ చేసే ప్రయత్నం చేసింది. ఈ అంశాలన్నింటినీ మనం చర్చిద్దాం. డాక్టర్ బ్రహ్మారెడ్డి గారు మనకి లైవ్లో అందుబాటులో ఉన్నారు. సార్ నమస్కారం. సార్ నమస్తే అండి. సార్, యుద్ధం ఆగిందనుకోవచ్చా? ఇరాన్ ఇజ్రాయెల్ అమెరికా యుద్ధం ట్రంప్ మాటని నమ్మొచ్చా? ట్రంప్ మాటలు తెలివి తక్కువలు మాత్రమే నమ్ముతారండి. అతను ఎప్పుడేం మాట్లాడుతాడో అతనికే తెలియదు. ఆయన 5 రోజులు ఆపుతున్నారనేది కేవలము నెక్స్ట్ ఎత్తుగడ కోసం టైం పర్చేజ్ చేయడానికి, గెయిన్ చేయడానికి వాడుతున్నాడు అనేది అందరూ అనుకుంటున్నారు. మరోపక్క అధునాతనమైన యుద్ధ నౌకల్ని గల్ఫ్ ఆఫ్ ఒమన్ వైపు పంపిస్తూ నేను యుద్ధాన్ని ఆపిన 5 రోజులని మాట్లాడితే ఎవరు నమ్ముతాడండి అతన్ని? పైగా అతను ఏ వ్యూహము లేకుండా, ఏ లక్ష్యాలు లేకుండా యుద్ధాలు దిగిన, ఇంత తెలివి తక్కువ యుద్ధంలో దిగిన వాళ్ళు ఇంతవరకు నేను చూడలే. కేవలం ఇజ్రాయెల్ యొక్క వ్యూహానికి అనుగుణంగా అమెరికా దిగింది. ఇజ్రాయెల్కి స్పష్టమైన వ్యూహం ఉంది. తానైతే అణుబాంబులు తయారు చేసుకుంటుంది 60కి పైన, ఎవరికి చెప్పదు, ఎటువంటి ట్రీటీకి రాదు. మధ్యప్రాచ్యంలో తన పెత్తనం సాగాలి. తన పెత్తనానికి అడ్డం ఇరాన్ ఉంది కాబట్టి ఇరాన్ని సర్వనాశనం చేయాలనే పథకం ఇజ్రాయెల్కి ఉంది. ఇజ్రాయెల్కి స్పష్టంగా ఉంది. సర్వనాశనం అంటే వాళ్ళ లెక్క ఏంటంటే ఇరాన్ నాయకత్వాన్ని మొత్తం లేపేయాలా, ఇంకో నాయకత్వం వచ్చి వాళ్ళని లేపేయాలి, చంపేయడమే ఫిజికల్గా. వాళ్ళ గుడ్దారి సంస్థ మొసాద్కి చంపడం అనే దాంట్లో ఉన్న తెలివితేటలకు దేంట్లో లేవు. మొత్తబెట్టి చంపడం, అది వాళ్ళకి స్పష్టత ఉంది. అమెరికాకి జూయిష్ లాబీ అమెరికాలో నచ్చ చెప్పగలిగింది. నీకు ప్రమాదం ఉందని పేరుతో నచ్చ చెప్పిందా లేదా తలతెక్కి ఉందా మనం చెప్పలేము. ఆయన అల్లుడు కూడా యూదుడే కదా, కృష్ణారాయణ అతను కూడా చెప్పి ఉండొచ్చుగా. పైగా అమెరికాలో చాలా బలమైనది. డెమోక్రాటిక్ అభ్యర్థి ఉన్నా, రిపబ్లికన్ అభ్యర్థి ఉన్నా, జూయిష్ లాబీ చెప్పినట్టే అమెరికా ప్రభుత్వం వింటుంది. పైగా వాళ్ళకి వ్యాపారాలు ఉన్నాయి, పెద్ద ధనవంతులు, మిలిటరీ ఇండస్ట్రియల్ కాంప్లెక్స్ లో పెట్టుబడులు అపారంగా ఉన్నాయి. నిరంతరం యుద్ధాలు ఉంటేనే అమెరికా బతుకుంటుంది. కాబట్టి ఆ యుద్ధాలు తయారు చేయాలా, యుద్ధాలు ఖర్చు పెట్టాలా, మళ్ళీ కొత్తవి తయారు చేయాలా, వీటన్నిటిని వాడుతుండాలా. నాశనం అయిపోయిన ఒక దేశం మళ్ళీ రీకన్స్ట్రక్షన్ పేరుతో కాంట్రాక్టర్లు వీళ్ళే దిగాల, ఆ డబ్బులు కూడా తినాలా. ఇంతకంటే వేరే కార్యక్రమం అమెరికాకు లేదు. 60 నుంచి 70% అమెరికన్ ఇండస్ట్రీ మొత్తం మిలిటరీ ఇండస్ట్రియల్ కాంప్లెక్స్. యుద్ధాలు ఆగిన మరుక్షణమే అమెరికా ప్రభావం మొత్తం 0 అయిపోతుంది. కాబట్టి వాళ్ళు యుద్ధాలు చేయాల్సిందే. ఇప్పుడు ఈ యుద్ధంలో పూర్తి తెలివి తక్కువతనంతో ట్రంప్ దిగినాడు. ఏంది స్పష్టత? వీళ్ళు ఏం మాట్లాడినారు? అది నిజమని మార్చాలన్నారు ప్రభుత్వాన్ని. ఎందుకు మార్చాలా అని అడిగినారు. వాళ్ళు ప్రజాస్వామ్యవాదులు కాదు అని. ఈయన ప్రజాస్వామ్యవాదులకి సపోర్ట్ చేస్తుంది అమెరికా. ఇప్పటిదాకా వాళ్ళు కాదులే. వాళ్ళు కాకపోతే అలా ప్రభుత్వాలు మార్చుకునే బాధ్యత ఆ ప్రజలదా? నీకేమైనా పెత్తనం ఇచ్చినారా మార్చమని? వాళ్ళు మతవాదులు అన్నారు. ఇప్పుడు నీ గల్ఫ్లోని ఫ్రెండ్స్ అంతా మతవాదులే కదా, అందరూ రాజులే కదా, అందరూ ఇస్లామిక్ స్టేట్స్ ఉన్నోళ్ళే కదా. నువ్వు దాని మతవాదం అంటే నీకేం హక్కు ఉంది? అది నీ మాట వినడంలా. ఇరాన్లో ఆయిల్ ఉంది. వెనిజులాలో వాళ్ళ అధ్యక్షుడిని కిడ్నాప్ చేసుకొని తెచ్చినట్టుగా నిమిషాల్లో పూర్తి అవుతుంది. ఇరాన్లో యుద్ధం అని అనుకొని 1 రోజులో 2 రోజులు ముగిచ్చేసుకొని ఇరాన్లో గవర్నమెంట్ను మార్చి ఇరాన్ ఆయిల్ తాగేద్దాం అనుకున్నాడు ట్రంప్. అది జరగల. కారణం ఏంటంటే ఇరాన్ ఏ రోజు కూడా అది ఏ ఒక్క దేశానికి వలస దేశంగా లేదు. మొదటిది స్వతంత్ర దేశమే. పర్షియన్ దేశం అనేది చాలా పెద్ద సామ్రాజ్యము, 4-5 వేల ఏళ్ల చరిత్ర కలిగిన దేశం. వాళ్ళు తెగబడి పోరాడుతూ ఉన్నారు. ఇక సావోరేవో తెలుసుకోవాలనుకున్న తర్వాత
వాళ్ళు ఎవడు పోరాడగలరు? మొదటి రోజే 24 గంటల లోపల మొదటి లెవెల్ 40 మందిని ఆ ముసలాయన్ని ఖమేని. చంపేశారు. ఖమేనీని. ఇది ఈ ఈ ఈ ఎత్తుగడ ఇజ్రాయెల్ది. ఓకే. అమెరికాను కూడా దించారు. ఇమ్మీడియట్గా నెక్స్ట్ లెవెల్ వచ్చింది తప్ప బయట ఉండే వాళ్ళకి ఏంది ఇంత అన్యాయంగా చంపేస్తున్నారు, ఇది ప్రజాస్వామ్యమైన ప్రభుత్వాలు ఉండే ప్రపంచమైనా అనిపిస్తుంది మనకి. వాళ్ళకి చెమ్ము కుట్టినట్లేదు, ఇమ్మీడియట్గా తయారైనారు. అతను బతికున్నప్పుడే నా అంచనా అయితే 1 కాదు 5 లెవెల్స్కి మత నాయకులు 5 లెవెల్స్, వాళ్ళ రెవల్యూషనరీ గార్డ్ 5 లెవెల్స్, వాళ్ళ సైన్యం 5 లెవెల్స్, వాళ్ళ ప్రభుత్వం 5 లెవెల్స్ దాకా 5 తరాలు రెడీ చేసి పెట్టుకున్నారు వాళ్ళు. ఓకే. తరాన్ని లేపేస్తే నెక్స్ట్ తరం వచ్చేసి కూర్చుంది వెంటనే. ఓకే. 85 ఏళ్ళ ముసలాయన్ని చంపితే 55 ఏళ్ళోడు వచ్చాడు. ఓకే. ఇతన్ని చంపేస్తే 35 ఏళ్ళోడు వస్తాడు. మీరు ఆ దేశాన్ని ఆక్రమించుకోవడం మీకు చేత కాదు. అన్నిటికంటే అమెరికాకి పెద్ద ప్రమాదం నేను చెప్తున్నా. అమెరికా సైనికులు ఫిజికల్గా దిగితే శవపేటికలు అమెరికాకి రవాణా అవుతాయి. ఓకే. అమెరికా ప్రజలు మరణిస్తే అమెరికా ప్రజలు చాలా సీరియస్ అవుతారు. ఓకే. వాళ్ళు ట్రంప్ గారు ఎవరినైనా యుద్ధం ఆపేస్తారు, అమెరికా ప్రజలు ముందు కానీ ఆపేస్తారు. ఇజ్రాయెల్ దగ్గర అంత శక్తి ఉందా సార్? అమెరికా చెప్తోంది మా దగ్గర అద్భుతమైన క్షిపణులు ఉన్నాయి, ఆయుధాలు ఉన్నాయి, ఇజ్రాయెల్ మమ్మల్ని ఎదుర్కోలేదు, నేను మళ్ళీ దాడికి దిగితే ఇజ్రాయెల్ సర్వనాశనం అయిపోతుందని చెప్తున్నాడు డొనాల్డ్ ట్రంప్. అంత శక్తి ఉందా సార్? ఎదుర్కొనే శక్తి ఉందా ఇజ్రాయెల్ దగ్గర? ఇరాన్ దగ్గర ఇరాన్ దగ్గర ఎంత శక్తి ఉంది ఎవరికి తెలియదు. వాళ్ళు ఏ విధంగా 79 నుంచి వాళ్ళు ప్రిపేర్ అయి ఉన్నారండి. 20 ఏళ్ళ నుంచి మరీ గట్టిగా ప్రిపేర్ అయ్యారు. వాళ్ళు మతరాజ్యం అయినప్పటికీ కూడా వాళ్ళకు పార్లమెంట్ ఉంది, వాళ్ళకు స్పీకర్ ఉన్నాడు, ఒక ప్రభుత్వం టోకెన్కైనా ఉంది. అనేక దేశాలు ప్రజాస్వామ్యం చెప్పుకునే దేశాలకి నియంతృత్వాలు అమలు జరుగుతున్న దేశాలు మన కళ్ళెదురుకు చాలా తెలుసు. వాటితో పోలిస్తే అక్కడ మహిళలు కూడా హిజాబ్ మీద గొడవ వస్తే మహిళలు వీధుల్లోకి వచ్చి కూడా నిరసన చెప్పగలిగారు. చచ్చిపోయి ఉండొచ్చు కానీ ఒక నిరసన చెప్పగలిగే ఒక సంప్రదాయం ఉంది దేశంలో. సైంటిఫిక్ అడ్వాన్సెస్ ఏమి నిర్లక్ష్యం చేయాల వాళ్ళు. మతం సెపరేట్గా ఉంది, సైంటిఫిక్ అడ్వాన్స్మెంట్ ఉంటుంది, వాళ్ళు సొంతంగా డెవలప్ చేసుకునేవి కూడా చాలా ఉన్నాయి. ఇరాన్ సైన్స్ చాలా పునాది ఉన్నటువంటి సైన్స్ అది. ఇలా చూసినప్పుడు వాళ్ళకి ఎంత బలం ఉందో వీళ్ళు ఎవరికి తెలియలా. డ్రోన్లు క్షిపణుల బలమే చాలా పెద్ద బలం వాళ్ళది. ఒక నెలలో దాదాపు 10,000 డ్రోన్లు తయారు చేయగలిగే క్యాపబిలిటీ వాళ్ళకి ఉంది. ఇతర దేశాలకి ఏ రకమైన ఒప్పందాలు చేసుకున్నారో తెలియదు. ఉత్తర కొరియా నుంచి క్షిపణి టెక్నాలజీ తెచ్చుకున్నారు, డ్రోన్ టెక్నాలజీ తెచ్చుకున్నారు. నిన్నగాక మొన్న జరుగుతున్న ఉక్రెయిన్ యుద్ధంలో డ్రోన్లన్నీ రష్యాకి బోల్డ్ అండ్ డ్రోన్లు వీళ్ళే సప్లై చేయగలిగినటువంటి పరిస్థితులు ఉన్నారు. వాళ్ళకి ఆయిల్ కానీ రెగ్యులర్గా అమ్ముకొని ఇస్తే ఆ దేశం సర్వతోముఖంగా అభివృద్ధి అవుతుంది. ఇప్పుడు అమెరికా ప్లాన్ ఏంటంటే ఏ దేశానికైనా ఆంక్షల పేరుతో వాళ్ళ ఎకానమీని దెబ్బతీయటం వాళ్ళ ఆలోచన. సరిగ్గా ఇదే ఎత్తుగడ ఇరాన్ వేసింది. నేను అమెరికాను కొట్టలేను, చాలా దూరంలో ఉంది. అమెరికా యొక్క బేసులు 40 దాకా ఉన్నాయి గల్ఫ్ లో, ఈ బేసులను కొట్టేస్తా. తర్వాత నాటో దేశాలు కూడా ఈసారి కోఆపరేట్ చేయడానికి సిద్ధపడాల. మాకెందుకు వచ్చిన యుద్ధం, నీ తలకాయ నువ్వు మొదలెట్టావు, నువ్వు ముగించుకో, మేము తిట్టు చేరమన్నారు. కానీ ఒత్తిడి చేసి ఎగతాళి చేసి తిట్టి బ్రిటన్ ఒక నౌకను డిగో గార్షియా పంపిస్తానికి సిద్ధమైతే 4,000 కిలోమీటర్లు ప్రయాణం చేయగలిగిన క్షిపణిని ఇరాన్ వదిలింది. వాళ్ళు టోకెన్గా వదిలినారు, నిజంగా దాన్ని నాశనం చేయడానికి వదల్లా. అంటే మా దగ్గర 4,000 కిలోమీటర్లు పోయేవి కూడా ఉన్నాయి, జాగ్రత్త, మా దగ్గర ఏమి లేదనుకో అంటే తొందరపడితే మీరు లేచిపోతాడని దాని అర్థం. హార్మోజ్ జలసంధి వాళ్ళకి ట్రంప్ కార్డు. అక్కడ ఎవడో వచ్చి పెత్తనం చేయగలిగే అవకాశమే లేదు. అమెరికా మేము పంచుకుందాం హార్మోజ్ జలసంధి అంటుంది. అసలు మీతో పంచుకునేది ఏంది? అసలు మీరు ఎవరిని రానిరాలు. ఆ 30 కిలోమీటర్ల ఎడల్పున్న ఆ స్ట్రెచ్లో ఏ నౌకొచ్చినా దాన్ని పగలగొట్టదంటే ఇరాన్ పగలగొట్టగలదు. వాళ్ళు తెలుసుకోగానే ఆగి ఉన్నాయి. కొన్ని దేశాలు వదిలేస్తున్నారు. వాళ్ళు చెప్తున్నారు స్పష్టంగా, మేము హార్మోజ్ జలసంధిని బంధించలా, మా శత్రువులుగా ఉన్న నౌకలు బనిటలా, మిగతాయి బనిస్తున్నాం మేము. ఇజ్రాయెల్ ఆలోచన ఏంటి? దీని యొక్క క్యాపబిలిటీస్ని కొట్టాల. అక్కడ సముద్రంలో పర్షియన్ గల్ఫ్ సముద్రంలో ఉన్న సగం బహ్రెయిన్కి సగం ఇరాన్కి ఉన్న క్షేత్రం మీద, ఇరాన్ క్షేత్రం మీద కొట్టారు. వీళ్ళంటే బహ్రెయిన్ క్షేత్రం మీద కొట్టారు. యుద్ధం మొదలైన 2వ రోజునే వాళ్ళకి డేగకనులాగా ఉండే థర్డ్ వ్యవస్థని బదలు కొట్టి పడేశారు. వీళ్ళకి సహాయపడే దేశాలు ఉన్నాయి. ఏ దేశాలు నేరుగా రావండి, నేరుగా వస్తే 3వ ప్రపంచ యుద్ధం వస్తుంది. ఎవడిగా ఇంట్రెస్ట్ లేదు, ఎవడి పార్టీ కూడా సహాయం చేస్తాడు. ఇజ్రాయెల్కి అమెరికా సహాయం చేస్తే
ఇరాన్కి చైనా, రష్యా, కొరియా సహాయం చేస్తాయి. ఓకే. వాళ్ళు సహాయం తీసుకుంటారు, వాళ్ళ యొక్క నిఘా వ్యవస్థను వాడుకుంటారు, వాళ్ళ శాటిలైట్స్ వాడుకుంటారు, వాళ్ళ రియల్ టైం ఇలా అసెట్స్ ఎక్కడ ఉన్నాయో తెలుసుకుంటారు, పోయి కొట్టేస్తారు. ఓకే. ఒక డ్రోన్ $10,000 అవుతుందండి. దాన్ని పగలగొట్టడానికి వాళ్ళు ఒక మిసిలీ వాడితే 10 లక్షల ఖరీదు అవుతుంది. అసమాన యుద్ధం జరుగుతుంది ఇప్పుడు. ఓకే. రెండవది మొజాయిక్ యుద్ధం జరుగుతూ ఉంది. ఓకే. పైన టాపులో ఉన్నటువంటి లీడర్షిప్ చనిపోయినా ఎక్కడికక్కడే లీడర్షిప్ అస్యూమ్ చేసుకుని యుద్ధాన్ని కొనసాగించగలిగే మెథడాలజీ వాళ్ళు వాడుతున్నారు. ఓకే. చాలా అద్భుతమైన లెసన్స్, వార్ లెసన్స్ ఇరాన్ దగ్గర మనం తీసుకోవచ్చు. ఓకే. ఇవి ఒక రకంగా మిలిటరీ గెరిల్లా యుద్ధం లాంటిది వాళ్ళు చేస్తున్నారు. ఓకే. మిలిటరీ గెరిల్లా యుద్ధం ఎప్పుడు ఎవరిని కొడతారో తెలియదు, ఏ ఆయుధంతో కొడతారో తెలియదు. శత్రువు దగ్గర ఖరీదైన వస్తువులన్నీ ఖర్చు అయిపోవాలా, ఇది చిన్న చిన్న యుద్ధం చేస్తారు. F-35 అనేది అత్యాధునికమైన విమానం, దీనికి మించింది ప్రపంచంలో లేదని ఇప్పటిదాకా అమెరికా propaganda చేసింది. కబుర్లు చెప్పింది అమెరికా, దాన్ని కొట్టినారు వీళ్ళు. అవును. కానీ దాన్ని కూడా కొట్టగలరని. ఓకే. ఐరన్ డోమ్ ఇజ్రాయెల్ కు దీన్ని ఎవడు టచ్ చేయలేడు ఇంతకాలం చెప్పుకున్నారు. ఐరన్ డోమ్ కూడా అదొక రెసిస్టెన్స్ వ్యవస్థ. టెలైవివ్ ఒక 4 10 వస్తే కొట్టేస్తుంది. వరుస పెట్టి 200 పంపించినారు అనుకో, ఓకే. పంపిస్తే కొన్ని తప్పించుకొని లోపలికి పోయి కొట్టేస్తాయి. అవును. ఈ విధంగా చూసినప్పుడు ఇజ్రాయెల్ అమెరికా నుంచి తెచ్చుకున్న ఆయుధాలు వాడుతూ ఉంటుంది. వీళ్ళు సొంతంగా తయారు చేసుకున్న ఖరీదు తక్కువ డ్రోన్లు, చిన్న చిన్న క్షిపణులు వీళ్ళు కొడతానే ఉంటారు. అమెరికాకి చాలా శృంగభంగమయ్యే పరిస్థితి. అన్సెరిమోనియస్గా వియత్నాం నుంచి బయటికి పోయింది, అఫ్ఘాన్ నుంచి బయటికి పోయింది. గత్యంతరం లేదు, అన్సెరిమోనియస్ వీళ్ళు బయటికి పోవాల్సిందే. ప్రపంచ దేశాలంతా ఒత్తిడి చేస్తాయంటే అసలు ఆపచ్చు కదా వాడు యుద్ధం చేయకుండా అమెరికాని, వాడికి ఎందుకు చెప్పరు? ఓకే. ఇది అమెరికా ఇరాన్ వార్, ఇది ఓకే. ఇరాన్ వార్ కాదు. ఇరాన్కి అమెరికాకి ఏం తగాదు ఉంది? అసలు లేదు. ఇరాన్ మీద కక్ష కట్టుకొని శాంక్షన్స్ పెట్టని బతకని కూడా నువ్వు చేసినావు. అవును. ఈరోజు డైరెక్ట్గా దాడి చేస్తే ఎవడైనా ఎందుకు ఊరుకుంటాడు? నువ్వు దంతాడు దంతాడు, నువ్వే కదా మొదలుపెట్టింది యుద్ధం. అవును. ఒక పక్క ఒమన్లో సంధి ప్రయత్నాలు జరుగుతూ చివరి దశకు వచ్చింది అగ్రిమెంటు. దాదాపు అన్ని ఇరాన్ ఒప్పుకుందని చెప్పి వాళ్ళు విదేశాంగ మంత్రి ప్రకటన చేస్తూ ఉంటే దాని అవతల పడే తెల్లారా బాంబులు వేస్తే ఎట్లా అర్థం చేసుకోవాలి మిమ్మల్ని? అవును. ప్రపంచానికి రౌడీలా మీరేమన్నా? మీరు రౌడీలాగానే ప్రవర్తిస్తూ ఉన్నారు. ఓకే. మరి మీరే నిర్మించినటువంటి ఐక్యరాజ్య సమితికి మీరే లెక్క చేయటంలా. అవును. కాబట్టి ప్రపంచం సైలెంట్గా చూస్తూ ఊరుకోదు. ఇప్పుడు ఉన్నట్టే ఊరుకుంటారు. కానీ ఆయిల్ కావాలా అని అనుకుంటారు. ముందు అమెరికా నోరు మూయించాలా. ఓకే. వాళ్ళకు కొన్ని డిమాండ్స్ ఉన్నాయి. ఇంత నష్టం మేము ప్రొవొకేషన్ లేకుండా మీరు చేశారు, మా బడి పిల్లల మీద కూడా బాంబులు వేసి చంపుతారా? మీరేం మనుషులు అసలు? మా నష్టపరిహారం మనకు కట్టించండి. గల్ఫ్లో ఉన్న అమెరికా క్యాంపులను ఎత్తేసుకోండి. హార్ముజ్ జలసంధి మాదే, ఎప్పటికీ కూడా మేము మైన్స్ తీస్తేనే మీరు పోగలిగేది. అట్లాగే మేము దాడి చేసిన గల్ఫ్ దేశాలకు కూడా నష్టపరిహారం మీరే కట్టండి, మాకేం సంబంధం? ఓకే. మీరు మీ వల్ల కదా ప్రొవొకేషన్ వచ్చింది అనే డిమాండ్లు పెట్టారు. కొన్ని డిమాండ్లు అయినా సరే పార్షియల్గానైనా అమెరికా అంగీకరించకుండా ఈ యుద్ధం ఆగదు. ఒకవేళ అమెరికా వెనకపోయినా ఇజ్రాయెల్ యుద్ధం ఆపదు. సరే, అమెరికా ఇరుక్కుపోయింది అనుకోవచ్చా ఈ యుద్ధం? ఇజ్రాయెల్ యొక్క అమ్యునిషన్ కూడా వీళ్ళు కాజేయడానికి సిద్ధపడతారు. అమెరికా ఇరుక్కుపోయిందని చెప్పొచ్చా? ఈ యుద్ధంలో అమెరికా పూర్తిగా అడ్డంగా ఇరుక్కుపోయిందని చెప్పొచ్చా ప్రస్తుత పరిణామాల్లో? దిగబడ్డది, తలకాయ వరకు బయట ఉంది. ఎవడన్నా పీకితేనే బయటకు వచ్చేది అది. ఓకే. 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 సార్, అంటే ఇజ్రాయెల్ నెతన్యాహు ఓకే. ఆయన అవినీతి ఊపిలో ఉండి దానిలో తప్పించుకోవడానికి యుద్ధాలు మొదలెట్టాడు ఆ పెద్ద మనిషి. అవును. ఇదే ఊపిలో లెబనాన్ గాజేయాలనుకుంటున్నాడు. యుద్ధాల ద్వారా ఏ సామాజిక సమస్య పరిష్కారం కాదండి. ఓకే. ఇజ్రాయెల్ దేశం, ఆ దేశంలో కూడా పౌరులు తిరగబడతారు. ఓకే. మనకెందుకే ఇదంతా? అరబ్బులు యూదులు కలిసి దేశాన్ని సగం సగం చేసుకొని బతకొచ్చు కదా మనము, మొత్తాన్ని మేమే ఆక్రమించాలనాల్సిన అవసరం ఏందని యూదుల నుంచి కూడా డిమాండ్ వస్తుంది. ఇప్పుడు అమెరికా సిటీలో ట్రంప్కి వ్యతిరేకంగా ఊరేగింపులు జరుగుతున్నాయి. 170 మంది ఈ రోజు అమెరికన్ పౌరులు ట్రంప్కి అనుకూలంగా లేరు. అసలు ఇతని ఇన్కాన్సిస్టెన్సీని భరించలేకుండా దేశం ఒక రకంగా అమెరికా యొక్క ప్రభ నాశనం కావడానికి ఇతను ఇన్స్ట్రుమెంటల్గా మారుతున్నాడు. ఇది మొదలు ఏకదో ప్రపంచం కథ అయిపోయింది. మల్టిపుల్ ధ్రువాలు తయారవుతాయి. ఆ మల్టిపుల్ ధ్రువాలు ఒక చిన్న ధ్రువం కింద అమెరికా మిగులుతుంది తప్ప గతంలోని పెత్తన అమెరికాకు ఉండగలిగే అవకాశం లేదు. 10-20 ఏళ్లలో ఈ సమస్య కొలిక్కొస్తుందని నేనైతే అనుకుంటున్నా. ఈ లోపల ఎంత యుద్ధాలు చేస్తే అమెరికా అంతగా వీక్ అయిపోతుంది. రెండో ప్రపంచ యుద్ధంలో గెలిచింది బ్రిటన్, కానీ సర్వనాశనం అయిపోయింది. సార్, లాస్ట్ ఫైనల్గా
ఇంటికి వచ్చి ఏడుస్తారు, ఓడినోడు కోర్టులో ఏడుస్తారు అన్నట్టుంది ఇది. ఫైనల్గా ఏం జరగబోతుంది అంటే అమెరికా తిరిగి మళ్ళీ దొంగ దెబ్బ కొట్టే అవకాశం ఉందా ఇరాన్ని, లేదంటే ఇంతటితో సంధి కుదుర్చుకునే అవకాశం ఏమైందా? ఇప్పుడు పాకిస్తాన్తో చర్చలు ఏదో జరుగుతోంది ప్రక్రియ. చర్చలేం జరగడం, ఇరాన్ వాళ్ళే పాల్గొంటారా, ఊరికి మాటలు మాట్లాడుతున్నారు. ఓకే ఇది ప్రొట్రాక్టెడ్ యుద్ధంగా మారితే ఇరాన్కి అడ్వాంటేజ్ గా మారుతుంది. ఓకే ప్రొట్రాక్టెడ్ వారుగా మార్చకూడదని ట్రంప్ అనుకుంటున్నాడు. ప్రొట్రాక్టెడ్ వారు మారితే అమెరికాకి శవపేటికలు పెరుగుతాయి. అమెరికాకి శవపేటికలు పెరిగే కొద్దీ, ఇజ్రాయెల్కి శవపేటికలు పెరిగే కొద్దీ ఆ దేశంలో ప్రజలే వాళ్ళు మక్కిలకు దంతారు, ఎవడు దన్నక్కర్లేదు. అంటే చైతన్యం కలిగినటువంటి ప్రజలు ఉన్నారు అక్కడ. పౌర సమాజం మనంత వీక్ కాదా పౌర సమాజం, మన అసలు చచ్చుబడ్డ పౌర సమాజం భారతదేశంలో. అక్కడ పౌర సమాజం అంటాడు కాదు, పరిపాలకులు ఎదవలే. అక్కడ పౌర సమాజం స్ట్రాంగ్గా ఉంది, అది సైరించి ఊరుకోదనేది నా అభిప్రాయం. కాబట్టి ఇరాన్ ప్రొట్రాక్టెడ్ వార్ కింద మారితే ఇరాన్కి అడ్వాంటేజ్గా మారుతుంది. అన్సెరిమోనియస్గా 10 ఏళ్ల తర్వాత అయినా 20 ఏళ్ల తర్వాత అయినా వియత్నాంలు ఎట్లయితే బయటికి పోయారో అలా బయటికి పోవాల్సిన గతిలకు పడుతుంది. అంత దూరం ట్రంప్ కొనసాగించనివ్వరు అమెరికా ప్రజలు. అతను మెడకాయల నుంచి యుద్ధాన్ని ఆపేటట్టు చేస్తారు. నా అంచనా జనాలు అనేది నేను చెప్పలేను, కానీ అది 10 రోజుల 5 రోజుల నెల అనేది చెప్పలేను, కానీ ట్రంప్ను మాత్రం ఆ దేశ జనం అనుస్తారు. కనీసం రేపు నవంబర్లో జరగబోయే ఎన్నికల్లో శృంగభంగం చేసి ప్రెసిడెంట్కి ఏ అధికారం లేకుండా ఆ దేశం సెనేటర్లు చేస్తారు. అది అయితే జరగబోతుంది. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్, మాతో జాయిన్ అయ్యి మీ అభిప్రాయాన్ని తెలియజేసినందుకు. ఇది చూద్దాం యుద్ధం ఎటువైపు తిరుగుతుంది, ట్రంప్ దొంగ దెబ్బ కొడతాడా లేకపోతే ఇరాన్ ట్రంప్ని మరింత ఇరకాటంలో పెట్టే అవకాశం ఉందా? చూస్తూనే ఉండండి లైవ్ అప్డేట్స్ కోసం. ఇట్స్ యూటీవీ. నా పేరు తిరుమల్.